దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. తిరుప్పావై 30 పాసురాలలో ఉన్న విషయాలని సంగ్రహంగా క్లుప్తంగా సింహావలోకనం చేసుకుందామా? అంటే సమ్మరీ. ఏదైనా స్టోరీ కానీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి టూకీగా చెప్తారు కదండి, దీంట్లో ఇది ఉంది, ఇక్కడ ఇది ఉందని. అట్లాగా ఒకసారి మనం పునశ్చరణ చేసుకుందాం. ఈ ఆండాల్ గోష్ఠిని అంతటిని కృష్ణయ్యతో కలవనీయకుండా వాళ్ళ తల్లిదండ్రులు నేలమాళిగల్లో ఉంచారు కదా. తర్వాత వర్షాలు పడట్లేదని చెప్పి కృష్ణయ్యను ప్రార్థిస్తే గోపికలతో ఒక వ్రతం చేయిద్దాము అని చెప్పి కృష్ణయ్య అందరికీ చెప్పి, రేపు తెల్లవారుజామున వ్రతానికి సంసిద్ధులవుదాము, అందరం కలిసి స్నానానికి వెళ్దాము అని ఇలా చెప్పారు కదా. ఇప్పుడు మొదటి పాసురంలో ఏం చెప్తున్నారు అంటే, ఈ వ్రతం అసలు ఎవరు చేసుకోవాలి? ఎవరైతే ఇచ్ఛ ఉంటుందో, పరమాత్మ పట్ల ప్రీతి ఉంటుందో, రుచి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వ్రతం చేయడానికి అర్హులే. కుల, మత, జాతి, లింగ, వయోభేదాలు ఏమీ లేకుండా ఎవరైతే శ్రీకృష్ణ స్వామిని ఆశ్రయించాలని కోరిక కలిగి ఉంటారో వాళ్ళెవ్వరైనా సరే ఈ వ్రతం చేయవచ్చు. కాబట్టి ఈ వ్రతానికి అందరూ అర్హులే. కావలసింది కృష్ణుని మీద ప్రీతి, రుచి మాత్రమే అని చెప్పి ఫస్ట్ పాసురంలో మనకి వివరించారు. ఈ వ్రతం అందమైన ఒక మంచి కాలంలో ప్రారంభం చేసింది. ఆ కాలాన్ని కొనియాడుతూ మొదటి పాసురంలో మాసాన మార్గశీర్షోహం అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మాసాలన్నింటికంటే కూడా తాను మార్గశీర్ష మాసము అని చెప్పుకునేటటువంటి ఈ మార్గళి మాసంలో వ్రతాన్ని ప్రారంభం చేసింది. కాలాన్ని కొనియాడుతూ అద్భుతమైన కాలం, అటు వేడి కాదు, అటు చల్లదనం కాదు, సమశీతోష్ణ స్థితిలో ఉంటూ ఒక మంచి కాలం. ఎటువంటి కాలం? దేవతలు మేల్కొనేటటువంటి కాలం ఈ మార్గశీర్ష మాసం. ఈ కాలాన్ని కొనియాడుతూ ఆ పరమాత్ముని పరత్వాన్ని గురించి మొదటి పాసురంలో వివరించారు. మనిషిలోని దైవీ శక్తులు మేల్కొనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలం. దానికి ముందున్న మాసం మార్గశీర్ష మాసం, అంటే బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. సత్కార్యముల గురించి ఆలోచించే సాత్విక సమయం ఏంటి? బ్రాహ్మీ ముహూర్తం. ఏడాదిలో జన్మను చరితార్థం చేసుకునే పనులకు అనువైన నెలే ఈ మార్గశీర్ష మాసం. మనిషికి సుఖ సాధనాలుగా కర్మ, జ్ఞాన, భక్తి లాంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ భగవానుని మీద ఆధారపడ్డవే. అచేతనాలు కూడా అవన్నీను. భగవానుడినే సాధనంగా అవలంబించిన వారికి ఇతర సాధనాలతో పని లేదు. ఫల ప్రాప్తిలో కూడా లోటు లేదు. పురుష ప్రాప్తికి ఆలస్యం లేదు. కనుకనే అన్ని మార్గాల కంటే శిరస్థానీయమైన మార్గము భగవానుడు. అతడే మార్గశీర్షము. అతన్ని ఆశ్రయించడం సులభము, సుకరమని చెప్పేదే ఈ మార్గశీర్ష వ్రతం. ఓం అనే అక్షరం వేదసారం. ఇదే ధనస్సులాగా అనుకుంటే ఆ ధనస్సులో సంధించవలసిన శరం ఏంటి? జీవుడు. పరమానంద స్వరూపుడగు సర్వేశ్వరుడే లక్ష్యం మనకి. ఇతర సాధనాలన్నింటినీ వదిలి ఆ బ్రహ్మయే సాధనమనే విశ్వాసంతో ఉన్న వారికి నిత్యానంద ప్రాప్తి ఖాయమని చెప్పింది ఉపనిషద్ బోధ. ఆండాల్ తిరుప్పావై ద్వారా చిన్నారి గోపికల శ్రీ వ్రతముగా లోకానికి అందించింది కనుక ధనుర్మాస క్రతువని అంటారు. తర్వాత రెండో పాసురంలో వ్రతం అంటే ఏదైనా ఒకటి పొందాలి అంటే ఉత్తినే వచ్చేస్తుందా? లేదు కదా. దానికి కొన్ని నియమాలు పాటించాలి. ఇది 30 రోజుల పాటు చేసే వ్రతం. ఈ 30 రోజులు మనం ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం చేయాలి అంటూ వ్రత నియమాలను అనుగ్రహించింది. చేయవలసినవి 4, చేయకూడనివి 6 అంటూ వ్రత నియమాలను కృప చేశారు రెండవ పాసురంలో. ఏంటవి?
ఇది కొంచెం ఈజీగా గుర్తుండాలి కదా. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి అని మన గోదమ్మ చెప్పింది కదా. భోగ సాధనాలైనటువంటి పాలు పెరుగు తినం, మిత ఆహారమే తీసుకుంటాం. సత్వ వృద్ధి కోరి ఉషఃకాలంలో శీతల జల స్నానం చేస్తాం. కాటుకలు సిగపూలు లాంటి విలాస వస్తువులను తాకం, అందరితో పంచుకుంటాం. పెద్దలు ఆచరించని కృత్యాలను మేం చేయబోం. పరులను పీడించు పలుకులను పరిత్యజించి మాటనొక తపస్సుగా పవిత్ర పరికరంగా వాడతాము. కలిగిన దానిలో దాపరికం లేక పెద్దలకు దానము, భూతహితంగా ధర్మకార్యాలను శక్తి కొద్దీ చేస్తాము. ఇలా చెయ్యవలసినవి చెయ్యకూడనివి అన్నీ వివరించారు కదా. ఇక్కడ మిత ఆహారమే తినాలి అని చెప్తున్నారు. ఉల్లిపాయ వెల్లుల్లి అనేవి రాజస తామస గుణాలని పెంచుతాయి, సాత్విక గుణాలని తగ్గిస్తాయి. మనం సాత్వికంగా ఉండాలి అంటే ఆ రెండింటిని మానేయాలి. అలాగే భోగ వస్తువులు అంటే పాలు పెరుగు అవి మితం కాకుండా ఎక్కువ తినడం వల్ల నిద్ర ఎక్కువ రావడము, ఈ మాసం అంతా కూడా భగవత్ సేవలో గడపాలి అనుకుంటున్నప్పుడు ఇవి అడ్డుగా ఉంటాయి. అందుకే వీటన్నింటినీ వద్దు అని చెప్తున్నారు. మనము సౌందర్య సాధనాలైన కాటుక సిగపూలు ఇలాంటివి ధరిస్తూ కాలాన్ని వృధా చేయకుండా మంచిగా భగవత్ సేవలో గడపాలి అనేదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఈ 2వ పాసురంలో ఆ స్వామిని పద్మనాభ అంటూ కీర్తించి ఆ క్షీరాబ్ది నాథుని యొక్క వైభవాన్ని, వ్యూహమూర్తి యొక్క వైభవాన్ని అనుగ్రహించారు. ఇంకా 3వ పాసురంలో లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని వ్రతం చేస్తున్నట్లు, ఈ వ్రతం చేస్తే నెలకి 3 వానలు చక్కగా అద్భుతంగా కురిసి లోకమంతా పాడి పంటలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉంటుంది, ప్రజలంతా సుఖిస్తారు అంటూ ఈ వ్రతానికి రాబోయే ఫలం ముందుగానే ఏ ఫలాన్ని ఆశించి చేస్తున్నారో 3వ పాసురంలో అందజేశారు. అదే కదండి రీసెంట్గా 29వ పాసురంలో కూడా మనం మాట్లాడుకున్నాం. 3వ పాసురంలోనే స్టార్టింగ్లోనే మన గోదమ్మ తల్లి ఫలితాన్ని వివరించేశారు అని. అలాగే వామనమూర్తిగా వచ్చి త్రివిక్రముడిగా పెరిగిన వైభవం ద్వారా విభవావతార వైభవాన్ని ఈ పాసురంలో వివరించారు. ఇక 4వ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏది ఆ శ్రీమన్నారాయణుడే అంతర్యామిగా ఉండి అన్ని పనులు చేసేటటువంటి వాడు అంటూ అంతర్యామి ఉపాసన చేసే విధంగా ప్రజన్యుడు వర్షదేవుడికి అంతర్యామిగా ఉండి మనకి వర్షం కురిపించేటటువంటి ఆ వానదేవునికి ప్రార్థన చేస్తూ, ఓ స్వామి, మేము కోరుకున్న ఫలం చక్కగా మాకు లభించాలి అంటే నువ్వు శుభ్రంగా లోపలికి వెళ్ళి నీటిని తీసుకోవాలి, ఎలా కురవాలి, ఎలా గర్జించాలి, ఎలా ఉరమాలి, ఎలా నీటిని పీల్చుకోవాలి, ఇలా మొత్తంగా వివరించింది. ఈ 4వ పాసురంలో మన గోదమ్మ అంతర్యామి తత్వాన్ని కూడా తెలియజేస్తుంది ఈ పాసురంలోనే. ఇక 5వ పాసురంలో అర్చామూర్తిగా కొలువు తీరి మన చేత ఆరాధన అందుకుంటూ సులభుడిగా ఉన్నాడు. చెప్పాలి అంటే అందరికంటే సులభుడండి అర్చామూర్తి. మనకి ఉదాహరణకి ఈరోజు పండగ అంటే ఏదో మంచిగా పిండి వంటలు అన్నీ చేసి స్వామికి ఆరగింపు పెడతాం, ఆయన స్వీకరిస్తాడు. రేపు పండగ అయిపోతుంది, అబ్బా నెల నుంచి కష్టపడి ఉన్నాము అని చెప్పి ఏం పెట్టినా పెట్టకపోయినా, పాలు పెట్టినా నీరు పెట్టినా ఏం పెట్టినా ఏమి అనకుండా మనని తీసుకొని ఆరగించి అనుగ్రహిస్తాడు. మన చేత ఆరాధనలు అందుకుంటూ మనం అడిగినవన్నీ తీర్చడానికి ఈ కలియుగంలో అవతరించిన గోదమ్మ ఇదే అర్చామూర్తిని ఆశ్రయించి వివాహమాడి ఆయన శ్రీ చరణాలను పొంది, అర్చామూర్తి ఎవరో కాదు, వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువుదీరి ఉన్నాడు అన్న విషయాన్ని తేటతెల్లం చేసే విధంగా
అర్చామూర్తి వైభవాన్ని తెలియజేస్తారు. మన స్వామిని చేరడానికి మన పాపాలు ఏమైనా అడ్డొస్తాయి అని సంశయిస్తామేమోనని ఎలాంటి సంశయమేమీ అవసరం లేదు. తీనిల్ తూసాంగుం అని మనం భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మన పాపాలన్నీ అగ్నిలో పడిన దూదిపింజం వలె భస్మీపటలం అయిపోతాయి అంటూ అద్భుతంగా కృప చేశారు 5వ పాసురంలో. కాబట్టి ఫస్ట్ 5 పాసురాలు 1 నుంచి 5 పాసురాల్లో వ్రతంలో ఆచరించవలసిన నియమాలు, వ్రత విధానం, గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తూ మన ఆండాళ్ తాయారు మనకి అనుగ్రహించారు. మొదటి 5 పాసురాల్లో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి యొక్క వైభవాన్ని మన కళ్ళ ముందు కట్టినట్లుగా చెప్పింది మన గోదమ్మ తల్లి. ఆ తర్వాత 6వ పాసురంలో మనము అలాంటి పరమపదాన్ని చేరాలి అంటే మొదట ఎవరిని సేవించాలి? భాగవతోత్తముల సంస్కరణ, అలాంటి భాగవతులతో కూడి ఉండాలి. ఆ తర్వాతే స్వామిని ఆశ్రయించడం సులభం అవుతుంది అని తెలియజేయడం కోసం భాగవతులను మేల్కొల్పి భాగవతుల పురుషకారంతో అప్పుడు పరమాత్మని మేల్కొల్పే దిశగా 10 మంది భాగవతోత్తములను మేల్కొల్పుతూ ఎంతో నిగూఢ అర్థాలని, మనం నేర్చుకోవలసిన విషయాలని ఎన్నింటినో తెలియజేస్తుంది. ఈ 6 నుంచి 15 పాసురాలలో 6, 7, 8, 13, 14 పాసురాలలో మేల్కొల్పడానికి గుర్తులను సూచించారు. మిగిలిన 9, 10, 11, 12, 15 పాసురాల్లో గుర్తులు ఏమీ లేవు. ఈ పాసురాలలో ఎలాగా ఉంటుంది అంటే లోపలున్న గోపిక తెల్లవారుతుంది అని తెలియడానికి గుర్తులు అడగడము, బయట ఉన్న ఆండాళ్ గోష్ఠి గుర్తులను తెలియజేస్తూ అంతర్లీనంగా కృష్ణ లీలలను మనకు అనుగ్రహించడం జరుగుతుంది. అంటే లోపలున్న గోపిక మాట్లాడుతున్నట్లు, బయట ఉన్న గోపికలు ఆన్సర్ చేస్తున్నట్లుగా ఇలా సంభాషణ జరుగుతూ కొనసాగుతుంది. రకరకాల గుర్తులు, పక్షులు కూస్తున్నాయి, శంఖము, కోవెలలో ఆరాధనా సమయంను సూచించు ప్రభాత శంఖము వినపడుతుంది అని చెప్పి, గేదెలు పాలని స్రవిస్తున్నాయి అని ఇలాంటి ఎన్నో గుర్తులని మనకి వివరించారు. ఈ 6 నుంచి 15 పాసురాలు అంటే ఈ 10 పాసురాలు కూడా 10 మంది ఆళ్వార్లకి ఉపమానంగా కూడా మనం చూసుకున్నాము. కానీ తరువాత తెలిసిన విషయం ఏమిటి అంటే అలాగా చూసుకోకూడదట. తెలియక ఒక శ్రీకోశంలో చూసి అలాగా వివరించడం జరిగింది. దేవుడి కృపతో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తిరుప్పావై ఇలాగే మీనింగ్ చెప్పుకునేటట్లయితే అప్పుడు ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఇంకా భాగవత గోష్ఠిని మొత్తం లేపేశారు కదా. ఇప్పుడు ఇక నందగోపుని ఇంటికి చేరి లోపల ప్రవేశించవలసి ఉంది. 16వ పాసురంలో ఫస్ట్ ద్వారపాలకుల్ని లేపుతున్నారు. ద్వారపాలకుల్ని, భవనపాలకుల్ని ఇద్దరిని లేపుతారన్నమాట ఈ పాసురంలో. 17వ పాసురంలో 4 లేపబడ్డారు. ఎవరు? పరమ భాగవతోత్తముడైన నందిమూర్తి పీఠం అంటే బలరాముణ్ణి, మంత్రమైన యశోదమ్మని, ఆచార్యుడైన నందగోపుణ్ణి, ఆ తర్వాత ఇంకెవరిని? కృష్ణుని కూడా మేల్కొల్పడానికి 17వ పాసురంలో ట్రై చేశారు. నెక్స్ట్ 18వ పాసురంలో బలరాముడు హింట్ ఇస్తాడు కదా, ఇక్కడ లేరు కృష్ణ పరమాత్మ, పక్కన నీలాదేవి దగ్గర ఉన్నారు అని చెప్పి హింట్ ఇస్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుని లేపడానికి ముందే నీలాదేవిని లేపడం మర్చిపోవుటచే నీలాదేవిని ప్రత్యేకంగా లేపటము ఉచితమని తలంచి మదజలం స్రవించు దర్పం గల అనేక ఏనుగుల సమూహములతో ఓడనట్టి భుజ బలం కల నందగోపుని యొక్క కోడలివైన ఓ నప్పిన్న పిరాట్టి నీలా అంటూ నీలాదేవి అసలు ఎవరు అన్న విషయాన్ని కూడా ఈ 18వ పాసురంలో మనకి వివరిస్తారు. ఇంకా 19వ పాసురంలో
నీల శ్రీకృష్ణులు ఇరువురిని కలిపి లేపుటము, వాళ్ళని అర్థించడం మన కర్తవ్యం అని చెప్పి 19వ పాసురంలో వారి మహత్యాన్ని చెప్తారు. గుత్తి దీపాలు ఈరోజే కదా వెలిగించాలి అని చెప్పేది కూడా. నీలాదేవి యొక్క ఉన్నత స్తనగిరి తటములపై శయనించి ఉన్న విశాలమైన వక్షస్థలముచే శోభిల్లు స్వామి, నోరు తెరిచి ఒక్క మారు పలకవయ్యా అంటూ, ఓ నీలాదేవి, కాటుక నలుపు కలిగి విశాలమైన నేత్రశోభ కలిగిన నీలాదేవి, ఏవమ్మా నీవు నీ భర్త నొక్క క్షణమైనా నీ అందలి మోహంను వదిలి మా వద్దకి వచ్చుటకు అంగీకరించుకున్నావే అంటూ సాగుతుంది. ఇక 20వ పాసురం 33వ పాసురం కదా. 33 కోట్లు అంటే 33 రకాల దేవజాతి వారికి ఎవరికైనా సరే ఆపదలు సంభవించడానికి ముందుగానే వెళ్ళి వారి వారి వణుకుడు భయాన్ని తొలగించు బలాఢ్యుడా, నిదురలేవయ్యా నీలాదేవి, ఓ పరిపూర్ణురాలా మేల్కొనవమ్మా అంటూ ప్రార్థించారు కదా. ఇంకా 20వ పాసురం తర్వాత మన నీలాదేవి కూడా గోదాగోష్ఠితో కలిసిపోయి 21వ పాసురంలో నీలాదేవితో కలిసి అందరూ శ్రీకృష్ణుడిని లేపుతారు. ఏత్తక్కడంగల్ ఎత్తి పెట్టిన కుండలు పెట్టుటయే తడవుగా పైకి పొంగి పొర్లిపోతున్నటువంటి పాలధారలు అంత ఏకధారగా పాలను కురిపించి ఔదార్యం కల గొప్ప పశువుల సమూహం అనేకం కల నందిని యొక్క ముద్దు బిడ్డవైన శ్రీకృష్ణ, శ్రీత్వ అహంకారం వదిలి నిన్ను కీర్తింప మంగళం ఆలపింప వచ్చి పడి ఉంటిమయ్యా, లేచి రావయ్యా అంటూ ప్రార్థించారు. తర్వాత 22వ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలా కళ్ళు తెరవాలి, ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే కుదరదు. ఉదాహరణకి ఎవరికైనా ఆరోగ్యం బాగలేదనుకోండి, మన పిల్లలకే ఆరోగ్యం బాగలేదనుకోండి, ఆరోగ్యం సెట్ అవుతూ ఉన్నప్పుడు ఒకేసారిగా మనము పచ్చళ్ళలో రాకపోతే నూనెలో ఫ్రై చేసిన వస్తువులో పెట్టేస్తామా? లేదు కదా. కొంచెం కొంచెంగా మితాహారం, బాగా మంచిగా అరిగే ఆహారం పెట్టి ఆ తరువాత నార్మల్గా ఆహారాన్ని పెడతాం. అలాగే ఇన్నాళ్ళుగా నీ విరగ విశ్లేషణతో ఉన్నటువంటి మాకు ఒక్కసారిగా నీవు కళ్ళు తెరిచి చూస్తే ఆ యొక్క ప్రతాపాన్ని మేము తట్టుకోలేం స్వామి. నువ్వు నిదానంగా ఎట్లాగా కొంచెం కొంచెంగా కళ్ళు తెరిచి అనుగ్రహించు స్వామి, అప్పుడే నీ చల్లని చూపులు మాపై ప్రసరజేయి స్వామి అంటూ ప్రార్థన చేసి కళ్ళు ఎలా తెరవాలో చెప్పింది మన అధ్యాపిని అయిన గోదమ్మ తల్లి. నప్పిన్న పిరాటి యొక్క ఉన్నత స్తనగిలపై నిద్రించి ఉన్న కృష్ణ సింహాన్ని మేల్కొల్పింది 22వ పాసురంలో. ఇక 23వ పాసురంలో సైనాగారం నుంచి లేచి వచ్చి ఎలా సింహాసనాన్ని అధిరోహించాలో ఆజ్ఞాపన చేసింది, అంటే విన్నపం చేసింది గోదమ్మ. వచ్చి కూర్చున్న తర్వాత, అయ్యో స్వామి, నీ పాదాలు నొచ్చుకున్నాయి, కందిపోయాయి, అయ్యో మీకు ఎంత శ్రమ పెట్టాము, ఎంత కఠినాత్ములమయ్యా మేము అంటూ క్షమించు అంటూ, అంతేకాకుండా సృష్టి స్థితి లయ, సృష్టి కార్యం నుండి తర్వాత వరకు స్వామి దశ అంతటిని ఈ పాసురంలో వివరించారు. మమ్మల్ని క్షమించు స్వామి అంటూ ఏం పాడారు? మంగళాశాసనం పోత్తి 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 అంటూ అండ్రి వళగమళందాయ్. ఈ మంగళాశాసన పాసురం 24. 18వ పాసురం ముందు మదగళిత్త పాసురంలోనే కోవెలకి ఎలాగా వెళ్ళాలి, తిన్నగా గర్భాలయానికి వెళ్ళకూడదు, ముందు భక్తుల మందిరాలు ఉంటాయి కదా, వాటన్నిటినీ చూడాలి, నమస్కరించాలి, ఆపై ధ్వజస్తంభం వద్ద శిరస్సు వంచి లోపలికి వెళ్ళాలి.
ఆచార్యుల ఆలయం ఉంటుంది, అక్కడ మొక్కాలి, ప్రదక్షిణ చేయాలి. అప్పుడు అమ్మవారి కోవెలు విడిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఆమెను విడిగా ప్రార్థించి ఆ తర్వాత గర్భాలయంలోకి స్వామి దరి చేయాలి. ఇది సాంప్రదాయ రహస్యం అంటూ చెప్పారు. అంతేకాకుండా రామానుజాచార్యుల వారికి తిరుప్పావై జియర్ అనే పేరు కూడా ఈ పాసురం ద్వారానే లభించింది. స్వామి పాదాలకు మంగళం పాడింది, అద్భుతంగా పూర్తి పాసురం అందించింది. పూర్తి పాసురం మొత్తం కూడా మంగళాశాసన పాసురం. ఎలాగంటే భోజనం చేసి ఆత్మని సంతృప్తి పరిచినట్లుగా అంత బాగుంటుంది ఈ పాసురం. ఇక 25వ పాసురంలో స్వామి నీవు పరై ఎందుకు ఇవ్వవయ్యా, నువ్వు ఎవరో మాకందరికీ తెలుసు, నీవు ఘటనా సామర్థ్యం కలిగినటువంటి పరమాత్ముడివే, మా మధ్య వచ్చి సౌలభ్యంగా అవతరించావు, నీ అవతార రహస్యాన్ని మేము తెలుసుకున్నాము అంటే గర్భవాసం మొత్తం ఈ పాసురంలో వివరిస్తారు అంటూ 25వ పాసురంలో మనకి కృప చేశారు. ఇంకా 26వ పాసురంలో ఆ స్వామిని తమకు కావలసినటువంటి వ్రత పరికరాలను ప్రార్థన చేశారు. 27వ పాసురంలో తాము వ్రతం చేస్తున్నందుకు పొందవలసినటువంటి ఆభరణాలను అడగటం ద్వారా కూడారై పాసురాన్ని స్వామితో కలిసి అనుభవించాలి అనడం ద్వారా పరమపదంలో ఆ స్వామితో మేము నిత్య భోగాన్ని అనుభవించాలి అనే తమ కోరికను అంతర్లీనంగా వ్యక్తపరిచారు. ఇవన్నీ లాభం లేదు అంటూ, ఇవన్నీ కూడా నువ్వే ఇవ్వగలవు, మేము అడిగింది ఏదైనా సరే అది నీవే ఇవ్వాలి, నీవే కృప చేయాలి తప్ప దీనికి మేము చేసినటువంటి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తో ఇవేవో కారణం కాదు, మా దగ్గర వేరే సాధనం లేదు అంటూ, సాధనాంతరాలేమీ లేదు అంటూ నిష్కర్షగా చెప్పేశారు 28వ పాసురంలో. ఇంకా 29వ పాసురంలో స్పష్టంగా తెలియజేసేశారనమాట. ఈరోజే డైరెక్ట్గా పరై యొక్క అర్థాన్ని మనకు తెలియజేశారు. స్వామి ఇదిగో పరై అనే డంకా ఇస్తున్నా తీసుకోండి అనగానే మేము కోరే పరై వేరు. అది ఏమిటంటే ఆత్మ ఉన్నంత వరకు 7 జన్మలకును నీతోనే సకల విధ బంధుత్వము కలవారంగా మేము కావాలి, మేము నీ కొరకే సకల సేవలను చేయవలెను. ఇటువంటి సేవలు చేయటానికి ఆటంకమైన ఇతర కోరికలన్నింటినీ మా నుండి వెంటనే నశింపచేయి, ఇదే మేము కోరు పరమ ప్రయోజనము అంటూ క్లియర్గా స్వామికి విన్నపం చేసేశారు. 30వ పాసురం, ఇంకా లాస్ట్ 30వ పాసురం ఫలశ్రుతి. ఆనాడు గోపికలు ఎలా అయితే వ్రతం చేశారో మనం కూడా ఒక గోపికగా అనుకొని గోపికైన నేను చేస్తున్నాను అని ఎవరైతే ఈ 30 తమిళ పాసురాలను సంగములుగా క్రమం తప్పక పాసురాలను పాడుతారో వారందరూ ఈ భూలోకంలో తరుగులేని సంపదనలు పొంది పరలోకంలో కూడా మోక్ష సంపదను పొందుతారు అని వ్రత ఫలితంను ఆండాళ్ తల్లి తెలియజేసింది. ఎలా అనిపించిందండి ఈ 30 పాసురాల పునశ్చరణ అనేది? పునశ్చరణ తొందరగా అయిపోతుంది అనుకున్నాను, తెలియకుండా ఇది కూడా 20 నిమిషాలు పట్టేసింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాళ్ తిరువడిగళే శరణం.